తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. నల్లగొండ జిల్లాలో ఆనాడు సాగునీరు లేక చేతి వృత్తులు కూడా కునారిల్లిపోయి అనేక మంది నల్లగొండ యువకులు నల్లగొండ కుటుంబాలు హైదరాబాద్కు వచ్చి బేస్ చేసుకొని జీవించారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. మాకు తెలిసిన అంశం ఏంటంటే మునుగోడు వాళ్ళు వేలాది మంది ప్రజలు హయత్ నగర్లో మొదలు పెడితే మలక్పేట వరకు నల్లగొండ క్రాస్ నుంచి మొదలు పెడితే మళ్ళీ తుర్క యాంజాల వరకు పెద్ద ఎత్తున ఇక్కడ సెటిలర్స్ ఉన్నారని మాకు తెలిస్తే మేము ఇక్కడ ఉన్న ప్రజల్ని అప్రోచ్ అవుతూ ఉంటాం. ఇంటింటికి ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, పువ్వు గుర్తుకు ఓటు వేయాలని, రాజగోపాల్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్నప్పుడు తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా ఆదుకుంటాం బిడ్డ, ఖచ్చితంగా ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇస్తా ఉన్నాం. ఇవాళ గ్రామాలలో కులాల వారీగా దావతులు పెట్టిన యువతకి ఫోన్పే చేసి డబ్బులు ఇచ్చి ఇవాళ బలవంతంగా వాళ్ళ కండువలు కప్పిన, గుళ్ళకు పైసలు, కమ్యూనిటీ హాళ్లకు డబ్బులు, రేపు ఓట్లకు డబ్బులు, ఇతర పార్టీలను బెదిరించుడు, ఇలా కండు వేసుకోకపోతే నేను ఊళ్ళో ఉండనీయం కేసులు పెడతా అని చెప్పి బెదిరించినప్పటికీ కూడా బయటికి కొంత దీని మీద బాధతో ఉన్నప్పటికీ కూడా గుండెల్లో మాత్రం ఈ అహంకారం ఓడిపోవాలి, కేసీఆర్ గుణపడని చెప్పాలి. ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్, ప్రగతి భవన్లో ఉంటున్న కేసీఆర్ ఇవాళ ప్రజాక్షేత్రంలో రావాలంటే మునుగోడులో రాజగోపాల్ గెలవాలనే తపన స్పష్టంగా కనపడతా ఉంది. రేపు సర్వేలకు అందనేటువంటి ఫలితం, ఏ సర్వే సంస్థలు ప్రిడిక్ట్ చేయనటువంటి ఫలితం మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి దక్కపోతా ఉంది. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.